రాస్తా టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గంగాధర్. నేడు ప్రధానంగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలేంటో చూద్దాం. ముందుగా హెడ్లైన్. టీచర్ల కోసం సీనియర్ల ఎదురు చూపులు. వారొస్తే 7,000 మంది రిలీవ్. డిఈఓ కార్యాలయాల్లో రిపోర్టు చేసిన నూతన ఉపాధ్యాయులు. యూబిట్ దందాపై ఈడీ నజర్. కేసు వివరాల కోసం నిర్మల్ పోలీసులకు లేఖ. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరు ముఠా మోసం. నిర్మల్ ప్రాంతంలో 50 కోట్లు వసూలు. విలువల రత్నమా వీడుకోలు. పారిశ్రామిక జగజ్జేతకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. తరలి వచ్చిన ప్రముఖులు, వేల మంది ప్రజల నివాళి. ప్రపంచ దేశాల సంతాపం. సైబర్ నేరగాళ్లకు ఏఐతో కళ్లెం. రంగంలోకి బ్యాంకులు, సెల్ ఫోన్ల సంస్థలు. సమైక్య భావం. సమీకృత గురుకులం. కుల మతాలకు అతీతంగా అందరికీ ఒకే చోట విద్యాభ్యాసం, వసతి. నేడు 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు. షాద్నగర్లో సీఎం రేవంత్ రెడ్డి, మదిరలో డిప్యూటీ సీఎం బట్టి శ్రీకారం. బడ్జెట్ లక్ష్యం మేరకు రాబడి ఉండాలి. గట్టి ప్రయత్నం చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. కొండా సురేఖకు కోర్టు నోటీసులు. నాగార్జున పిటిషన్పై న్యాయస్థానం చర్యలు. మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేటీఆర్. 17,500 మంది బాధితులు. 229 కోట్ల మోసం. పెట్టుబడుల పేరుతో డీకేజెడ్ టెక్నాలజీస్ టోకరా సంస్థ ఎండీ, ఆయన భార్య అరెస్ట్. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడి. తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రకృతిని పరమేశ్వరిగా ఆరాధించడమే బతుకమ్మ. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చంద్రప్రభ వాహనంపై శ్రీవారు. సూర్యచంద్రులపై మలయప్ప స్వామి అభయం. నేడు రథోత్సవం. క్రాంతదర్శికి కన్నీటి వీడుకోలు. బాలికలతోనే భవిత. ఆడపిల్లల హక్కులు. నిత్య జీవితంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి చర్చించి తగిన చర్యలు తీసుకోవడానికి వీలుగా ఏటా అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి. ఈ దినోత్సవానికి ఈ ఏడాది ఎంచుకున్న అంశం భవిష్యత్తు వైపు అమ్మాయిల చూపు. కశ్మీర్ లోయలో కొత్త తీర్పు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ కాంగ్రెస్ కూటమి సొంతంగా మెజారిటీ కైవసం చేసుకోవడం. జమ్మూ కాశ్మీర్లో ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యం సాధించడం విశేష పరిణామాలు. ఈ ఎన్నికల్లో ఎన్సీ కాంగ్రెస్ భాజపాలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలని కలలుగన్న అనేక ప్రాంతీయ పార్టీలు మట్టి కరవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బడ్జెట్ లక్ష్యం మేరకు రాబడి ఉండాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సైబర్ నేరగాళ్లకు ఏఐతో కళ్లెం. శ్రీవారి ఆలయంలో పుష్పలంకరణకు వివిఎస్ లక్ష్మణ్ విరాళం. కొత్త టీచర్ల కోసం సీనియర్ ఎదురుచూపులు. 4 అక్క చెల్లెళ్ళు వైద్య విద్యార్థినులే. ఆర్థిక సాయం అందజేసిన హరీష్ రావు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి. భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపు. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, బుధవారం రోజు భారతదేశం గర్వించదగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలను నెలకొల్పి ఎంతో మందికి, లక్షల కుటుంబాలకు జీవితాన్ని అందించినటువంటి మహనీయుడు. ఉప్పు నుంచి ఉక్కు వరకు, గుండుపిన్ను నుంచి ఎయిర్లైన్స్ వరకు అనేక పరిశ్రమల పట్ల, అనేక పరిశ్రమలతో ఎంతో మందికి ఉపాధిని కల్పించినటువంటి రతన్ టాటా బుధవారం రోజు అనారోగ్య కారణం చేత మృతి చెందారు. వారికి ప్రముఖులు, మహానాయకులు, ఎంతో మంది పేద ప్రజలు, వారి వల్ల జీవితం సాఫల్యంలో కొనసాగిస్తున్నటువంటి ఎంతో మంది నిన్న జరిగినటువంటి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విలువల వారధి రతన్ టాటాకు దేశం సవినీయ వీడుకోలు పలికింది. టాటా పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన అతిరథుడికి అసమాన నివాళులు అర్పించింది. మానవ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మానవతామూర్తికి మనపూర్వక శ్రద్ధాంజలి ఘటించింది. అతి సాధారణ జీవితాన్ని గడిపిన ఆ సామాన్యుడికి ఆబాల గోపాలం పుష్పాంజలి అర్పించింది. మహామహులు, వేల మంది అభిమానుల సమక్షంలో దివికేగిన ఆ అసాధారణ భారతీయుడిని దేశం మనసులో పదిలపరుచుకుంది. అందుకే రతన్ టాటా ఎప్పటికీ చిరంజీవి. వారు చేసినటువంటి ఎన్నో సహాయ కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాలు, వారు పేద ప్రజలకు చేసినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు, పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో తాను సంపాదించినటువంటి ఆస్తిలో ఎంతైనా కొంత 60 నుంచి 70% పేదలకే చెందాలని చెప్పేసి కూడా వారు మనసు, మృదు స్వభావి, పేదలతో అనునిత్యం ఒక ధనవంతుడిలాగా కాకుండా సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి రతన్ టాటా అనారోగ్యం కారణం చేత మృతి చెందారు. మన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా కూడా ప్రతి భారతీయుడి గుండెల్లో రతన్ టాటా వారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. వారు చిరస్మరణీయుడిగా మిగిలిపోతారు. ప్రతి పేదవాడి గుండెల్లో
టాటా అనేది ఎన్ని పరిశ్రమలు అయితే ఉన్నాయో అన్ని లక్షల మంది కుటుంబాలు, ఎన్ని లక్షల మంది కుటుంబాలు వారి జీవితాలు బాగుపడ్డాయో మాటల్లో చెప్పలేం. ఎందుకంటే తాను సంపాదించినలో 70% ఎంతో కొంత దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తాను సాధారణమైనటువంటి జీవితాన్ని కూడా గడిపాడు. నిన్న ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయాత్ర ముగిసింది. వారు ఇక మన మధ్యలో లేరు, మన గుండెల్లో మాత్రం చిరస్మరణీయుడిగా కొలువై ఉంటారు. టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పార్థివ దేహాన్ని అంత్యక్రియల కోసం తరలిస్తున్న పోలీసులు. ఈ చిత్రంలో చూసినట్లయితే రతన్ టాటా గారిని ప్రభుత్వ లాంఛనాలతో తీసుకువెళ్తారు. నిన్న అంత్యక్రియలు ముగిశాయి. వారు వస్తే 7,000 మంది రిలీవ్. డిఈఓ కార్యాలయంలో రిపోర్టు చేసిన నూతన ఉపాధ్యాయులు. నిన్న కొత్తగా నూతనంగా ఉపాధ్యాయులు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త నియామక పత్రాలు అందుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ పాఠశాలలకు పోతారో వీరు వస్తే ఆ పాత వాళ్ళు రిటైర్మెంట్కి కూడా దగ్గరున్నారు. రిటైర్మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త వాళ్ళని జాబితాలో ఉన్నత పదవిలో చేర్చుకున్న తర్వాత ఈ నూతనంగా ఎంపికైనటువంటి ఉపాధ్యాయులు పోతే ఎవరైతే వయోపరిమితి దాటిపోయిన వాళ్ళు రిటైర్ అవుతారు. యూబిట్ దందాపై ఈడీ నజర్. కేసు వివరాల కోసం నిర్మల్ పోలీసులు లేఖ. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరిట ముఠా మోసం. నిర్మల్ ప్రాంతంలో 50 కోట్ల వసూలు. ఇక చూసినట్లయితే ఈ మధ్య కాలంలో కీబో కరెన్సీ అని చెప్పేసి, క్రిప్టో కరెన్సీ అని చెప్పేసి ప్రజలను మోసం చేస్తున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొత్త టీచర్ల కోసం సీనియర్ల ఎదురుచూపులు. తాజాగా నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్ల కోసం పాత ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత జూలైలో ఉపాధ్యాయుల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. వారిలో దాదాపు 7,000 మంది పాత పాఠశాలల నుంచి రిలీవ్ కాలేదు. కొత్త టీచర్లు వస్తే వారు బదిలీ అయిన చోటుకు వెళ్లాల్సి ఉంది. దీంతో కొత్త టీచర్లకు పోస్టింగ్లపై వందల మంది సీనియర్ ఉపాధ్యాయులు డిఎస్సి, డిఈఓ కార్యాలయాలకు ఫోన్లు చేసి గురువారం ఆరా తీశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు నూతన ఉపాధ్యాయులు గురువారం డిఈఓ కార్యాలయాల్లో రిపోర్ట్ చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి వారికి వేతనాలు ఇస్తామని ముఖ్య కార్యదర్శి చెప్పినట్లు డిఈఓలు తెలిపారు. కొత్త వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు కౌన్సిలింగ్ ఎప్పుడు అనేది వెల్లడించలేదనేది సమాచారం. దీంతో దసరా సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే ఈ నెల 15వ తేదీ నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరుతారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. కొత్త టీచర్లు నియామక పత్రాలు అందుకున్నటువంటి కొత్త టీచర్లు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయురాళ్ళు వారి కోసం పాత టీచర్లు అయినటువంటి వాళ్ళు ఎదురుచూపులు చూస్తున్నారు. ఎప్పుడు వస్తారా? వాళ్ళు వస్తే గతంలో వారికి కొన్ని బదిలీలు జరిగినటువంటి సంగతి తెలిసిందే మనందరికీ. దానికి కొత్త వారైతే ఎవరైతే వచ్చి ఆ పాఠశాలలో జాయిన్ అవుతారో అక్కడ ఉన్నటువంటి పాత టీచర్లు వారి ప్లేస్కి వేరే ప్లేస్కి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన డిఈఓలకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఫోన్ చేసి ఆరా తీసుకున్నారనమాట. పాత టీచర్లు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు వరకు వస్తారు, ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది పోస్టింగ్ విషయాల్లో కూడా ఒక కౌన్సిలింగ్ అనేది కూడా ఎప్పుడు ఇస్తారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్న నియామక పత్రాలు ఈ నెల 10వ తేదీ నుంచి వారికి వేతనాలు కూడా వేస్తామన్నారు. తిరిగి దసరా సెలవులు అయిపోయిన తర్వాత స్కూల్స్ పునఃప్రారంభం అయిన తర్వాత వారికి 15వ తేదీ నుండి కొత్త టీచర్ల విధుల్లో చేరుతారా లేదా అనే అంశం పైన కూడా ఒక స్పష్టత అనేది ఇంకా రాలేదు. ఇకపోతే నలుగురు అక్క చెల్లెలు విద్యార్థునులే ఆర్థిక సాయం అందజేసిన హరీష్ రావు. ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు అమ్మాయిలు కూడా వైద్య వృత్తిని ఎంచుకున్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అందులో వైద్య విద్యార్థులకు అభినందిస్తున్నటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు. చిత్రంలో యువతుల తల్లిదండ్రులు. నలుగురు కుమార్తెలు ఉన్నటువంటి వాళ్ళు, ఆ కుమార్తెలకు వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారు. వారు ఎంబీబీఎస్ని వైద్య విద్యను పేదవాళ్ళైనా కూడా ఎంతో శ్రద్ధతో చదివి మంచి మెరిట్ సాధించి గవర్నమెంట్ ఎంబీబీఎస్ కళాశాలలో మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించి వాళ్ళు మెడిసిన్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు చదువు పట్ల ఉన్నటువంటి జిజ్ఞాసతో వారు చదివి వాళ్ళు ప్రయోజకులకు అవుతుంటే వారి తల్లిదండ్రుల యొక్క ఆనందం మాటలు చెప్పలేని విధంగా ఉంటుంది. అందుకే దయచేసి ఎవరైనా చదువుకునేటువంటి ఏ యువకులైనా కూడా చదువు పట్ల ప్రేమతో చదువుతూ, ఇష్టంతో చదువుతూ మీరు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరే దిశలో ప్రతి విద్యార్థి ముందుకు సాగిపోవాలని చెప్పేసి కోరుకుందాం. మీ గమ్యం, మీ లక్ష్యం ఓన్లీ ఫోకస్ మీ స్టడీస్ మీద
మీ జీవిత గమ్యం చేరేంత వరకు ఆ పట్టుదలని విడవద్దు. ఆత్మవిశ్వాసంతో సాగిపోవాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా దాన్ని ఛేదించుకుంటూ మీ చదువును పూర్తి చేసి మీకంటూ మిమ్మల్ని మీరు నిరూపించుకునేది ఒక చదివిన వారు మాత్రమే మీరేంటో తెలుస్తుంది ప్రపంచానికి. దొంగతనం చేయొచ్చు, ఆస్తిని కొల్లగొట్టవచ్చు, ఎన్ని ఆస్తులైనా కొల్లగొట్టవచ్చు, భుజబలం నుండి కొట్టవచ్చు, అర్ధబలం నుండి కొట్టవచ్చు. కానీ జ్ఞాన సంపద ఎవరికైతే ఉంటుందో వారి దగ్గర నుంచి వారి జ్ఞానాన్ని దొంగిలించడం ఎవరి తరం కూడా కాదు. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మీకున్నటువంటి సమయాన్ని చదువు పట్ల ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మానసిక ఉల్లాసం కోసం ఆటలపై కూడా శ్రద్ధ వహిస్తూ మీ మానసిక స్థితిగతిని కూడా పెంపొందించుకునేలా ప్లేగ్రౌండ్లో ఆడాలి. ఇప్పుడు చూస్తున్నట్టయితే పిల్లలు కొంతమంది ఫోన్లలో, వీడియో గేమ్లలో వాళ్ళు కొంతమంది ఆటలు ఆడేటువంటి కొంతమంది ఉన్నారు. వారు ఎంతసేపు దానికి అడిక్ట్ అయిపోయి, దానికి బానిస అయిపోయి ఆడడం కాకుండా ప్లేగ్రౌండ్లో, ఆట స్థలాల్లో మీ శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకునే విధంగా మానసిక ఉల్లాసానికి సంబంధించినటువంటి ఆటలు కబడ్డీ, ఖోఖో, క్రికెట్ ఇలాంటి మన శరీరంలోని ప్రతి అవయవాలు చలించి కదిలేలా అలాంటి ఆటలు ఆడితే మన శరీర దారుఢ్యం కూడా గట్టిగా ఉంటుంది. దయచేసి విద్యార్థులు దీనిపైనటువంటి శ్రద్ధ వహించాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉన్నది. కులమతాలకు అతీతంగా అందరికీ ఒకే చోట విద్యాభ్యాసం, వసతి. నేడు 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు. షాద్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి, మధురలో డిప్యూటీ సీఎం బట్టి శ్రీకారం. గతంలో చెప్పినట్టుగా ఒకే చోట 2500 మంది విద్యార్థులతో ఒకే భవనంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి ఒకే సముదాయంలో భవనాన్ని నిర్మిస్తానని చెప్పేసి గతంలో గడిచినటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుతూ అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి 4 కులమతాలకు అతీతంగా ఒకే చోట అందరికీ ఆ ప్రజా గురుకులాల్లో సమీకృత గురుకులాలు నిర్మించనుందని చెప్పేసి, అంతేకాకుండా తొలి దశగా 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన కార్యక్రమాలు మొదలు పెడతామని చెప్పేసి చెప్పారు. చెప్పిన విధంగా ఈ రోజు నుంచి 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరగనున్నాయని చెప్పారు. నిన్న షాద్నగర్, కొందుర్గులో సీఎం రేవంత్ రెడ్డి, ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గురుకులాలకు శంకుస్థాపన చేయనున్నారనేది వార్త. ప్రధానంగా 20 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాల్లోని పేద విద్యార్థుల్లో కులమత భేదాలకు అతీతంగా సోదరభావం పెంచేలా అందరికీ ఒకే చోట భోజన ఏర్పాట్లు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. కులమతాలకు అతీతంగా అందరూ సమానులే అనేది విషయం విద్యార్థులకు తెలియజెప్పేలా అందరికీ ఒకే చోట భోజన సదుపాయం కూడా ఉంటుందని చెప్పేసి వారు తెలియజేశారు. అన్ని 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు నేటి నుంచి మొదలు. షాద్నగర్లో చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన, ఖమ్మం జిల్లాలో శంకుస్థాపన బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా జరుగుతుంది. శంకుస్థాపనలు జరిగే నియోజకవర్గాలు ఎక్కడెక్కడ, ఏ నియోజకవర్గాల్లో శంకుస్థాపనలు జరుగుతాయంటే కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్నగర్, మంతని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్హాపూర్, ఆందోళన, చంద్రాయన్గుట్ట, మంచిర్యాల ఈ నియోజకవర్గాల్లో శంకుస్థాపన జరుగుతుంది. భూపాల్పల్లి, అచ్చంపేట, స్టేషన్ గన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్నగర్, జడ్చెర్ల, పరకాల, నారాయణఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూరు, నర్సంపేట ఈ నియోజకవర్గాలలో, ఈ 29 నియోజకవర్గాలలో ఈరోజు శంకుస్థాపన జరగనుంది. 2560 మంది విద్యార్థులు. ఈ 2560 మంది విద్యార్థులకు గాను 120 మంది టీచర్లు ఉంటారు. సమీకృత గురుకులాల్లో అంతర్జాతీయ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నది వీరి లక్ష్యం. ఒక్కో గురుకులంలో 2560 మంది అంటే 2560 మంది వరకు చేరడానికి అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ ఇలా అన్ని వర్గాలకు చెందిన పేద విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అవకాశం ఉంది. ప్రతి పాఠశాలలో 120 మంది చొప్పున టీచర్లు ఉంటారు. నిర్మాణ బాధ్యతలు రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. సమీకృత గురుకులాలు అందుబాటులోకి వస్తే విద్యార్థులకు వసతి కష్టాలు తీరుతాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రతి పాఠశాలలో కూడా 120 మంది ఉపాధ్యాయులు ఉంటారు. ఒక్కొక్క భవనంలో 2560 మంది విద్యార్థులు
ఈ 2560 మంది విద్యార్థులకు గాను 125 మంది టీచర్ల చొప్పున అక్కడ పనిచేస్తారని చెప్పేసి తెలియజేశారు. నిర్మాణ బాధ్యతలు రోడ్లు భవనాల శాఖకు అప్పగించారంట. అక్కడ ఆ గురుకులాల్లో ఉండేటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక్కో లైబ్రరీలో 5000 పుస్తకాలు ఉంటాయి, 60 కంప్యూటర్లు ఉంటాయి, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు కూడా ఉంటాయి. అంటే ఒక్కొక్క లైబ్రరీలో 5000 పుస్తకాలు జమ చేస్తారు, అక్కడ 60 కంప్యూటర్లు కూడా ఉంటాయి, ప్రతి తరగతి గదుల్లో కూడా డిజిటల్ క్లాసులను ప్రారంభిస్తారని చెప్పేసి అన్నారు. సమీకృత గురుకులంలో 900 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్ని నిర్మిస్తానని చెప్పేసి కూడా తెలియజేశారు. సమీకృత గురుకుల భవనాలు వాతావరణ అనుకూలంగా ఉంటాయి. ప్రతి డార్మటరీ గదిలో 10 బెడ్లు 2 బాత్రూమ్స్ ఉంటాయి. డార్మెటరీ గదులలో 10 బెడ్స్ చేస్తారు, 2 బాత్రూమ్స్ ఉంటాయి. పిల్లలు వాళ్ళకి ఎలాంటి కాలకృత్యాలు తీర్చుకోవడానికి అనుగుణంగా సదుపాయం ఉండేలా చూసుకుంటారని చెప్పేసి కూడా తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులకు పూర్తి స్థాయి రెసిడెన్షియల్ క్యాంపస్, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, సుస్థిర వాతావరణ పరిస్థితులు, సాంస్కృతిక విద్యా కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆడిటోరియం, ఇండోర్ అవుట్డోర్ క్రీడా మైదానాలు, వైద్యశాల. పిల్లలకి ఏ విధమైనటువంటి అనారోగ్యం పాలైనా, అక్కడ అనారోగ్యం వచ్చిన దానికి అనుగుణంగా అక్కడ వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటుందని చెప్పేసి పిల్లలు మానసిక ఉల్లాసం కోసం క్రీడా మైదానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకు కూడా సరైనటువంటి శిక్షణ ఇచ్చే విధంగా విద్యా కార్యక్రమాల కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ఆడిటోరియం కూడా ఆడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి వాళ్ళు ముఖ్యంగా ఈ సదుపాయాలు గురుకులాల్లో చదివేటువంటి పిల్లలకన్నీ వచ్చేటువంటి సదుపాయాలు. 17,500 మంది బాధితులు, 229 కోట్ల రూపాయలతో మోసం, పెట్టుబడుల పేరుతో డీకేజెడ్ టెక్నాలజీ టోకరా, సంస్థ ఎండి ఆయన భార్య అరెస్ట్, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడి. ఇక్కడ చూసినట్లయితే ఈ కార్డు అనేది డీకేజెడ్ అనే టెక్నాలజీతో ఒక టోకరా అయితే వేశారు. ప్రజలను మోసం చేసే విధంగా ఆన్లైన్ పెట్టుబడులు పెట్టండి, మీకు అత్యధికంగా లాభాలు వస్తాయి, రోజు ₹1,00,000 పెట్టుబడి పెడితే 5,000 రూపాయలు వస్తాయి, 3,000 రూపాయలు వస్తాయని ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది సైబర్ నేరగాలు తయారయ్యారు. అంతేకాకుండా ₹1,00,000 పెట్టుబడికి 1,00,000 లాభం ఇస్తామంటూ కూడా ₹1,00,000 పెట్టుబడి పెడితే ₹1,00,000 ఇస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అత్యాశకు పోయి మీ జీవితాలని ఆగమ్య గోచరంగా పాలవడానికి కారణం ఎవరంటే ఎవరైతే అత్యాశకు పోతారో ₹1,00,000 పెట్టుబడి పెడితే ₹1,00,000 ఎలా ఇస్తారనేది కనీసం మనము ఆత్మవిచక్షణ జ్ఞానంతో ప్రశ్నించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. కానీ ఎవరికి వారే ఎవరు చెప్పిన మాయమాటలు నమ్మి ఆ ₹1,00,000 పెట్టడం, ఇంట్లో తాలిబోట్లు అమ్మి పెట్టుబడులు పెట్టడం, లేకుంటే ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి పెట్టడం, ₹1కి ₹10 వడ్డీలకు తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ అత్యాశకు పోయి ఎవరైనా కూడా జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప ఎవరు కూడా బాగుపడ్డట్టు చరిత్రలు లేరు. అందుకని దయచేసి ఎవరైనా కూడా ఎదుటి వాళ్ళు ఎందుకు ఇస్తామన్నారు, ఇవ్వడానికి గల కారణాలు ఏంటి, అందరూ పెడతారు కదా, ₹1,00,000కి ₹1,00,000 ఇస్తామనంటే ఎవరైనా కూడా పెడతారు. కానీ అది ఎందుకు న్యాయబద్ధంగా ఉందా, వాళ్ళు అసలు ఇవ్వగలిగినటువంటి ఏముంది అనేది కనీసం మనము పరిశీలన చేసుకోవాలా. ఎవరికి ఇస్తారండి? ₹1,00,000 పెట్టుబడి పెడితే ₹1,00,000 వస్తాయి ఎక్కడైనా? రూపాయికి రూపాయి ఎక్కడా కూడా లాభం రాదు. రూపాయి పెడితే ఒక 10 పైసలు లాభం వస్తుంది, రూపాయి పెడితే ఒక పావుల లాభం వస్తుంది అనేది న్యాయబద్ధంగా ఉంటుంది. కానీ రూపాయి పెడితే రూపాయికి రూపాయి లాభం అయితే రాదు కదా. అలా వస్తుంది అని అంటే మనల్ని మోసం చేయడానికి వేస్తున్నటువంటి పన్నాగం అనేది మనం పసిగట్టాలి. మనం పసిపెట్టకుండా వాడు అది చెప్పిన మాయమాటలని నమ్మి లక్షలు ఇంట్లో ఉన్న బంగారం, మెడలో ఉన్న తాలిపోట్లు అవన్నీ కూడా పెట్టి తాకట్టు పెట్టి అందులో పెట్టుబడి పెడితే దాదాపుగా 17,500 మందిని వాడు మోసం చేసిండు. డీకేజెడ్ సంస్థ అనే పేరు మీద, టెక్నాలజీ పేరు మీద టోకరా వేసినటువంటి ఎండి. వీళ్ళు ఒక ముస్లిం యువతి, ఆమెని అరెస్ట్ చేశారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు చెప్పారు. పెట్టుబడికి లక్ష లాభం ఇస్తామంటూ వేల మందిని ముంచిన వైనమిది. డీకేజెడ్ టెక్నాలజీస్, డీకాజ్ సొల్యూషన్స్ పేర్లతో ప్రజలకు టోకరా వేశారు. వాటి ఎండి సయ్యద్ అష్ఫక్ రాహిల్, అతడి భార్య డైరెక్టర్ సయీదా అయేషాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీస్ సిసిఎస్ సైబర్ క్రైమ్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఆయేషాని. ఆమె డైరెక్టర్గా పనిచేసింది సయీదా అయేషాను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు గురువారం రోజు. నిందితులు దాదాపుగా వీరి బారిన పడి మోసపోయినటువంటి వాళ్ళు 17,500 మంది ఉన్నారు. 17,500 మంది దగ్గర 229 కోట్ల రూపాయలు వసూలు చేసి ఎంత
నమ్మబలికిరో చూడండి, ఎన్ని మాయమాటలు చెప్పి వారిని బురిడి కొట్టించినటువంటి వైనం ఇది. ఆఖరికి పోలీసులు వారిని ఛేదించి వారిని అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినంత మాత్రాన కూడా ప్రజలకి మేలు జరుగుతుందా అనేది చెప్పలేము. వారి కానుంచి ఆ యొక్క కట్టినటువంటి పెట్టుబడులు రికవరీ చేసి ఆ సంబంధిత అభాగ్యులైనటువంటి పేదలకు పెట్టుబడులు పెట్టినటువంటి ఆ ప్రజలకు ఆ డబ్బు వాళ్ళకి తిరిగి చేరవేస్తే అందితే ప్రజలకు ఒక న్యాయం జరిగినట్టుగా భావించవచ్చు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుంది మరే అనే అంశంపై కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మామూలు మాటలు కాదు కదా. 229 కోట్ల రూపాయలంటే వాళ్ళ ధైర్యం ఏంది అనేది, చట్టం వాళ్ళని ఎంతవరకు శిక్షిస్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి పని ఉంది. హైదరాబాద్ నగరానికి చెందిన సయ్యద్ అష్ఫక్ రాహిల్ ఎండీగా అతడి భార్య సయీదా ఆయేషా ఇక్బాల్, సయ్యద్ ఉమర్, అహ్మద్, మోయిజ్, అస్లాం, నజీర్, బిలాల్ ఈ సంస్థల్లో డైరెక్టర్లుగా వ్యవహరించేవారు. ఇందులో చూస్తే 17,500 మందిని మోసం చేసిన వ్యక్తులు, 229 కోట్ల రూపాయలు దండుకున్నటువంటి వాళ్ళు మొత్తం అందరూ ముస్లిం పేర్లే ఉన్నాయి. దీంట్లో అందరూ ముస్లిమ్సే. ఒక ముఠాగా ఏర్పడి అందరిని మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేసినటువంటి వైనం. మాదాపూర్లో ఉంది వీళ్ళ కార్యాలయం, వీళ్ళ ఆఫీసు మాదాపూర్లో ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపారు. సివి ఆనంద్ గారు గురువారం జరిగినటువంటి ఒక విలేకరుల సమావేశంలో వారు ఈ వివరాలన్నీ తెలిపారు. కనీసం 5,000 నుంచి పెట్టుబడులు పెడితే నెలవారీగా లాభాలు ఇస్తాయమ్మని సామాజిక మాధ్యమాలు ఇతర వేదికలపై నిందితుల ప్రచారం చేశారు. 1,00,000 పెట్టుబడికి 3 నెలల్లో 15%, 6 నెలల్లో 25%, సంవత్సరానికి 60%, 2 ఏళ్లకు 100% చొప్పున లాభాలు ఇస్తామని ప్రకటించారు. చాదర్ఘాట్, టౌలీచౌకీలో అమెజాన్ భాగస్వామ్యంతో స్టోర్లు ఏర్పాటు చేశామని, నిత్యం 4,000 హెడ్ఫోన్లు, బ్యాండ్స్ డెలివరీ చేస్తుంటామని తప్పుడు ప్రచారం చేశారు. గుడి మల్కాపూర్కు చెందిన డాక్టర్ అబ్దుల్లా జైష్ జనవరిలో 2,74,00,000 పెట్టుబడి పెట్టారు. హైదరాబాద్ సిసిఎస్లో ఫిర్యాదు చేశారు. కమిషనర్ సివి ఆనంద్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఈ తతంగం అంతా బయటికి రావడానికి కారణం ఎవరు అంటే అబ్దుల్ జైష్. జనవరిలో వాళ్ళు పోలీసుని ఆశ్రయించి వీరు పెట్టుబడి పెట్టారు. ఎంత? 2,74,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. అక్కడ నుంచి వాళ్ళకి రిటర్న్ రావట్లేదు. రిటర్న్ రాకపోయేసరికి వారు కమిషనర్ సివి ఆనంద్ గారిని సంప్రదించారు. సివి ఆనంద్ గారిని సంప్రదించిన తర్వాత వారిదైన శైలిలో సివి ఆనంద్ గారు వారి బృందాన్ని ఏర్పాటు చేసి వీరిపై నిఘా పెట్టి అక్కడి నుంచి వీరిని పట్టుకోవడం అనేది జరిగింది. 1,70,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. 1. డీకేజెడ్ కార్యాలయాలు, నిందితుల ఇల్లు, ఫామ్ హౌస్లలో తనిఖీలు చేసి 564 ఒప్పంద బాండ్లు, ఏజెంట్లు, వినియోగదారుల పేర్లున్న దస్త్రాలు, బ్యాంకు చెక్కుబుక్లు, 13 ల్యాప్టాప్లు, 1,70,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లు ఇతరుల పాత్ర పైన ఆరా తీస్తున్నారు. మిగిలిన నిందితుల్ని త్వరలో అరెస్ట్ చేస్తామని కమిషనర్ ఆనంద్ తెలిపారు. త్వరలో కూడా మిగిలినటువంటి ఎవరైతే ఈ మోసపూరితమైనటువంటి చర్యలు పాల్పడుతున్నారో వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తానని చెప్పేసి సివి ఆనంద్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కండి, భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అందుకు గాను బీజేపీ కార్యకర్తలు, నాయకులు సిద్ధం అవ్వాలని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికలకు సన్నద్ధం కావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని అన్నారు. జీహెచ్ఎంసీతో ముడిపడి ఉన్న 8 జిల్లాల భాజపా అధ్యక్షులు, పదాధికారులతో కిషన్ రెడ్డి గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ జిల్లాల్లో పార్టీ కార్యక్రమాలు, భాజపా సభ్యత్వ నమోదుపై సమీక్షించారు. ప్రతి పోలింగ్ బూతుల్లో కనీసం 200 మందితో సభ్యత్వ నమోదు ఉండాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేద మధ్యతరగతి వర్గాలకు అండగా నిలవాలని సూచించారు. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, అందుకు గాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు సన్నద్ధమై ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా, ఎన్నికలు వచ్చినా కూడా దానికి మనం ధీటుగా
రెడీ అయి ఉండాలని చెప్పేసి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతేకాకుండా జిహెచ్ఎంసీకి ముడిపడినటువంటి 8 జిల్లాల్లో భాజపా అధ్యక్షులు వారితోటి పదాధికారులతో కిషన్ రెడ్డి నిన్న జరిగినటువంటి గురువారం పార్టీ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమై వారికి తగినటువంటి సూచనలు కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. అంతేకాకుండా ప్రతి పోలింగ్ బూత్లో కూడా 200 మంది తన ఏజెంట్లు 200 మందితో కూడినటువంటి సభ్యత్వం నమోదు ఉండాలని చెప్పేసి ఆ బూత్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వారితో భాజపా 200 మంది సభ్యత్వాలు నమోదయ్యేలా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు ఒక పిలుపునైతే ఇచ్చారు వాళ్ళ నాయకులకి కార్యకర్తలకు. అంతేకాకుండా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు భాజపా పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వారికి అండగా నిలిచి వారి పట్ల ఎలాంటి తొలగింపు కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టినా కూడా వారికి అండగా నిలవాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆదేశాలని వాళ్ళ పార్టీ కార్యకర్తలకు నాయకులకు జారీ చేశారు. ఇకపోతే యూబిట్ దందాపై ఈడీ నజర్, కేసు వివరాల కోసం నిర్మల్ పోలీసులకు లేఖ. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి నకిలీ యూబిట్ దందాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించింది. ఇక్కడ చూసినట్లయితే యూబిట్ కాయిన్స్, బిట్ కాయిన్, క్రిప్టో కాయిన్స్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో సామాన్యుడు కానుంచి 500 రూపాయలు, 25,000, 2,000 రూపాయలు కడితే మీకు డాలర్ కాయిన్స్ వస్తాయి, అమెరికన్ డాలర్ వస్తుంది. ఈ డాలరు అక్కడ 70 మన ఇండియన్ కరెన్సీ ప్రకారం అమెరికా డాలర్ చూసుకున్నట్లయితే 78 రూపాయలు, 75 రూపాయలు ఇట్లా ఉందని చెప్పేసి నమ్మబలికినటువంటి కొంతమంది ఆన్లైన్ ద్వారా ఈజీ మనీ సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఆకర్షితులు అయ్యే విధంగా వారి మాటలతోటి ప్రభావితం చేస్తూ పేద ప్రజలైనటువంటి వారితో పెట్టుబడులు పెట్టిస్తూ వారిని ఆత్మహత్యలకు పాల్పడే విధంగా చేస్తున్నటువంటి ఎంతో మాయగాళ్ళు మోసగాళ్ళు ఉన్నటువంటి దేశం అయిపోయింది ఇప్పుడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నకిలీ యూబిట్ దందాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి సారించింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరిట నకిలీ యాప్ల ద్వారా, అంటే నకిలీ యాప్స్ ఏవైతే ఉన్నాయో యాప్ల మోసపూరితమైనటువంటి ప్రమోషన్స్ వాళ్ళ ద్వారా వారి జీవితాన్ని ఆగమే గోచరంగా చేసుకుంటూ వారి జీవితం ఆత్మహత్యల పాలు చేసుకుంటున్నారు అనమాట. ఎంతోమంది ఎన్నో కోట్లు పోగొట్టుకుంటారు. కొల్లగొట్టిన ముఠా కార్యకలాపాలపై ఆరా తీస్తుందని నిర్మల్ ప్రాంతంలో వెలుగు చూసిన ఈ దందాలో మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమికంగా అనుమానిస్తున్న ఈడీ లోతుగా కూపీలాగుతుంది. ఎఫ్ఐఆర్, రిమాండ్ నివేదికలు, నిందితుల బ్యాంకు ఖాతాలు తదితర వివరాలు సమర్పించాలని నిర్మల్ పోలీసులకు తాజాగా లేఖ రాసింది. ఆ వివరాలు సేకరించిన అనంతరం ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ఆరంభించనుంది. ఒక నిర్మల్ ప్రాంతంలోనే సుమారు 50 కోట్ల మేర కొల్లగొట్టినట్టు ఇప్పటికే పోలీసులు దర్యాప్తు తేలింది. దాన్ని ఎక్కడికి తరలించారు, ఏం చేశారు లాంటి వివరాలు రాబట్టడంతో పాటు ఆ సొమ్ముతో ఏమైనా ఆస్తులు కొని ఉంటే జప్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతుంది. ఈడీ వీరిపై దృష్టి సారించింది. ముఖ్యంగా నిర్మల్ పోలీసులకు ఒక కేసు వివరాల కోసం లేఖ రాస్తే అక్కడ 50 కోట్ల రూపాయలని కొల్లగొట్టి ప్రజల్ని మోసం చేసినటువంటి సంఘటనలు అయితే ఆడ చూసాము. ఆ 50 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశారు, ఆ 50 కోట్లతోటి ఈ క్రిప్టో కరెన్సీ ఇలాంటి దందాపై నకిలీ యాప్ల ద్వారా సంపాదించినటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతోటి వాళ్ళు ఏమైనా నకిలీ యాప్లు రన్ చేసినటువంటి వారిపై తగిన చట్టరీత్యా చర్య తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పారు. దానికి సంబంధించి ఏమైనా సొమ్ము కొన్నట్లయితే, ఆస్తి కొన్నట్లయితే, ఎక్కడైనా ల్యాండ్ భూమిని కొన్నా కూడా ఆ ఆస్తిని మొత్తం కూడా జప్తు చేస్తామని చెప్పేసి కూడా ఈడీ సిద్ధంగా అవుతుంది. దానికి క్రిప్టో కరెన్సీలో మార్చి దుబాయ్కు తరలింపు. యూబిట్ అనే క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ ముఠా ఆశ పెట్టింది. 1,00,000 పెట్టుబడి పెడితే నెలకు 14,000 చొప్పున వడ్డీ వస్తుందని చెప్పింది. కనీసం 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన 500 రోజుల్లో రెట్టింపిస్తామని నమ్మవలికింది. ఇలాంటి మాటలతో, అంటే సామాన్యుని ఆశ పెట్టే మాటలతో, అరచేతిలో స్వర్గాన్ని చూపించే విధంగా ఉంటాయి ఈ ఆన్లైన్ చేసేటువంటి మధ్య ఏజెంట్లు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా మనం మినిమం కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే కష్టపడంది ఏది రాదు. రేయనక రెక్కనక చెమటోడ్చి కష్టపడితే వచ్చేటువంటి పైసలే మనకు నిలవట్లే. ఇట్లా అత్యాశకు పోయి మీరు పెట్టుబడి పెట్టి దానివల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు ఆసుపత్రుల పాలు తప్ప వేరేది ఏముండదు. అందుకనే ఇకనైనా కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఎలాంటి మాయమాటలకు లోబడకుండా మన జీవితాలని మనమే సరి చేసుకోవాలి, చక్కదిద్దుకోవాలి. బాలికలతోనే భవిత, ఆడపిల్లల హక్కులు, నిత్య జీవితంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి చర్చించి తగు చర్యలు తీసుకోవడానికి వీలుగా ఏటా అక్టోబరు
11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. బాలికలతోటే భవిత అనే ముఖ్య అంశం, వారి హక్కులు, నిత్య జీవితంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు, వారు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని చర్చించి అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికల దినోత్సవంగా నిర్వహిస్తుంది ఐక్యరాజ్య సమితి. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని భవిష్యత్తు వైపు అమ్మాయిల చూపు, భవిష్యత్తు అమ్మాయిలది ఎలా ఉండాలి, భవిష్యత్తులో అమ్మాయిలు ఏ రకమైనటువంటి రంగాన్ని ఎంచుకుంటే వారికి అభ్యున్నతి ఉంది, వారు జీవితాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనే అంశంపై ఈ నేపథ్యంలో ఒక చర్చ అయితే సాగుతుంది. దేశ భవితే కాదు, వర్తమానము బాలికలదే. వారి కలలకు సమాజాన్ని మార్చగల శక్తి ఉంది. ఆ కలలను సాకారం చేసుకునే అవకాశాలను ఇవ్వండి. బాలికల సాధికారత ఒక లక్ష్యం మాత్రమే కాదు, సమానత్వ సాధనకి అది అవసరం అంటుంది జాతీయ బాలికల దినోత్సవం నినాదం. బాలికల దినోత్సవం నినాదం ఏంటంటే, వారికి దేశ భవిష్యత్తే కాదు, ప్రస్తుతం ఉన్న వర్తమాన కాలంలో కూడా వారిదే భవిత ఉంది. వారు కలలను సాకారం చేసుకునే దిశలో వారికి సరైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వండి అని చెప్పేసి కూడా ప్రధానంగా వాళ్ళు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా బాలికలు నేను అబలను కాదు సబల అనేది నిరూపించుకునేదానికి వారికి అవకాశాన్ని ఇవ్వాలని చెప్పేసి కూడా అందరూ సమానత్వానికి సాధనకి అవసరమని అర్థం పడుతుంది. బాలికల దినోత్సవం వారి నినాదమే, జాతీయ బాలిక దినోత్సవం నినాదమే ఇది అన్నమాట. మన దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు బాలికల దినోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఒక్క మన భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని అవి దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయని చెప్పేసి కూడా తెలిపారు. ప్రతి ఏటా ఒక థీమ్ని ఇస్తూ దిశానిర్దేశం చేస్తుంది. సమితి ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ బాలికల దినోత్సవం టీనేజ్ బాలికల భౌతిక, మానసిక, లైంగిక పునరుత్పత్తి, ఆరోగ్య సంరక్షణకు నిధులు కేటాయించడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక, సామాజిక రంగాల్లో 10 లబ్ధి పొందవచ్చునని అధ్యాయాలు చెబుతున్నాయి. ఇక్కడ బాలికలకు కావలసినటువంటి భౌతిక, మానసిక, లైంగిక పునరుత్పత్తికి కూడా వారికి సరైనటువంటి ప్రోత్సాహాన్ని ప్రభుత్వం కలగజేస్తే రాబోయే రోజుల్లో కూడా వారికి ఒక భవిష్యత్తులో వారు ఉన్నదానికి 10 లబ్ధి చేకూరేలా అధ్యాయాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నది. సైబర్ నేరగాళ్లకు ఏఐతో కళ్యం. ఈ ఏడాదిలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు 110 కోట్లు రికవరీ చేయగలిగారు. దోచుకున్న సొత్తులో ఇది 10వ వంతు కూడా లేదు. తమకున్న పరిమితుల దృష్ట్యా పోలీసులు ఇలాంటి నేరాలను అంతగా అదుపు చేయలేకపోతున్నారు. నేరగాళ్లు ఎక్కడుంటారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు. తప్పుడు పత్రాలతో ఫోన్లు, బ్యాంకు ఖాతాలు తీసుకొని బురుడి కొట్టిస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ళు చేసేటువంటి ఈ నేరాలు వారి దగ్గర నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నది, రికవరీ చేసినటువంటి అమౌంట్ మొత్తం 110 కోట్లు. అంటే ఓన్లీ ఇది 1వ వంతు మాత్రమే. ఇందుకు 10 వాళ్ళు దోచుకున్నటువంటి సైబర్ నేరగాళ్ళు వాళ్ళ తెలివి, అసలు సైబర్ నేరగాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, వాళ్ళ ఫోన్లు ఏ నెంబర్లు వాడతారో తెలియదు, వాళ్ళ అకౌంట్ ఒక అడ్రస్ తెలియదు. అయినా కూడా పోలీస్ సిబ్బంది, సైబర్ క్రైమ్ సిబ్బంది వారిని పట్టుకోవడం, ఒక 110 కోట్లు అయితే రికవరీ చేయగలిగారు. కానీ దానికి ఇంకా 10 ఉన్నది. వాళ్ళని పట్టుకొని వారి నుంచి స్వాధీనం చేసుకునే విధంగా వారి కార్యాచరణలో ముందు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎప్పుడు కూడా సైబర్ క్రైమ్ ఏదైనా లింక్ వచ్చినప్పుడు మనము వాటికి ఓటీపీ చెప్పడం, ఓటీపీ షేర్ చేయడం ఇలాంటివి ఏం చేయొద్దు. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు అందరూ కూడా ఎప్పుడు కూడా ఇతరులు అన్నోన్ పర్సన్స్, మనకు ముఖపరిచయం లేని వ్యక్తులు ఎవరైనా చేసి మీ ఓటీపీ చెప్పండి, మీ బ్యాంకు ఖాతా వివరాలు చెప్పండి, మీకు ఒక లింక్ వచ్చింది దాన్ని ప్రెస్ చేయండి అని చెప్పేసి కూడా ప్రసార మాధ్యమాల్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం. నా మిత్రుడు కొండా రవి వాట్సాప్ గ్రూప్లో ఏదో ఒక గ్రూప్ వచ్చింది. అతను సూర్యాపేటలో ఉంటాడు. ఆయన వాట్సాప్ గ్రూప్లో వచ్చింది, మీరు ఇంత పెట్టుబడి పెట్టండి, దీనికి ఒక లాభం వస్తుందని చెప్పితే దానికి ఆశపడి ఏం చేశాడంటే వచ్చిన లింక్ మీద క్లిక్ చేశాడు. వచ్చిన లింక్ మీద క్లిక్ చేయడమే తరువాయి ఎమ్మటే ఆయన వాట్సాప్ హ్యాక్ అయిపోయింది. వాట్సాప్ హ్యాక్ అయిపోయిన తర్వాత ఈయన పంపించినట్టుగా ఈయన నెంబర్ నుంచి, ఆ కొండారవి అనే నెంబర్ నుంచి, అదే ఆయనకు ఏ నెంబర్ అవుతుందో ఆ నెంబర్ నుంచి మిగిలిన గ్రూప్స్, అంటే ఆయన ఇంతకుముందు వాట్సాప్ గ్రూప్లు మెయింటైన్ చేసి ఉంటాడు కదా, వాడి ఉంటాడు. ఆ వాట్సాప్ గ్రూప్లో ఈయనకు మొత్తం హ్యాక్ అయిపోయింది కాబట్టి ఈయన పూర్తి డేటా
ఈయన పూర్తి డేటా, ఈయన ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది గ్రూపులు క్రియేట్ చేశాడు, ఎంతమందితో చాట్ చేశాడు, ఇదంతా పూర్తిగా వాడికి హ్యాక్ అయిపోయింది. వాడికి ఒక ఆయుధంగా మారింది. వాడేం చేస్తున్నాడు, మిగిలినటువంటి గ్రూపులలోకి ఇతను పెట్టినట్టుగా, ఈ కొండారవి గారు పెట్టినట్టుగా మెసేజ్లు పెడుతూ మీరు 500 రూపాయలు పెట్టండి, 200 రూపాయలు పెట్టుబడి పెట్టండి, మీకు 500 వస్తున్నాయి, 200 వస్తున్నాయి, 1000 వస్తుంది, 10,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయి అని చెప్పేసి అదొక రకమైనటువంటి ఒక మెసేజ్లు పెట్టుకుంటూ ఇతరులను మోసం చేస్తున్నాడు. అతను అప్రమత్తమై నా నెంబరు హ్యాక్ అయింది, దయచేసి ఇలాంటి మాయమాటలు నమ్మొద్దని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పడంతో పాటు మా చేతనైనంత వరకు మేము కూడా పలువురికి పోస్ట్ చేసి ఇలాంటి వార్తలకు, ఇలాంటి పెట్టుబడులు పెట్టమని చెప్పి ఎలాంటి లింకులు కూడా మీరు చేయొద్దు, లింకులపై ప్రెస్ చేసి ఓటీపీలు షేర్ చేయొద్దు అని చెప్పేసి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇక నుంచైనా చాలామంది ఎలాంటి లింకులు వచ్చినా కూడా అన్నోన్ పర్సన్స్ పంపించినటువంటి లింక్స్ మీరు ప్రెస్ చేయొద్దు, మీరు జాగ్రత్తగా ఉంటారని మరొకసారి తెలియజేస్తున్నాం. కొండా సురేఖకు కోర్టు నోటీసులు, నాగార్జున పిటిషన్పై న్యాయస్థానం చర్యలు, మంత్రిపై చర్యలు తీసుకోవాలంటూ తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేటీఆర్. మంత్రి కొండా సురేఖ సినీ నటుడు అక్కినేనిపై చేసినటువంటి వ్యాఖ్యలకు పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి ప్రత్యేక కోర్టును గురువారం విచారణ జరిపింది. ఈ కేసులో వివరణ ఇవ్వాలని ఆమెకు న్యాయస్థానంకు నోటీసులు పంపించింది. కొండా సురేఖ గాంధీ జయంతి రోజున చేసినటువంటి వ్యాఖ్యలకు నాగార్జున ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం రోజు విచారణ జరిగింది. దానికి కొండా సురేఖకు విచారణ చేయాలని చెప్పేసి ఈ నెల 23వ తారీఖున వాయిదా వేసింది కోర్టు. కొండా సురేఖ నాంపల్లి కోర్టులో ఈ నెల 23వ తారీఖు హాజరు కానుంది. కొండా సురేఖ గారు ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి సాటి మహిళని చూడకుండా వ్యక్తిగత విమర్శలకు తావిచ్చి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి. అందుకనే ప్రతి నాయకురాలైనా ఎవరైనా కూడా నోరు అదుపులో పెట్టుకొని విలువైనటువంటి మాటలతో ప్రజలను చైతన్యం చేసే విధంగా ఉంటూ వారి వ్యాఖ్యలు ఉండాలి. ఏ సభలో అయినా చిన్న చిన్న సమావేశాల్లో అయినా కూడా గౌరవప్రదమైనటువంటి మాటలు మాట్లాడితే మనకే మంచిది. నోటికి ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడి కోట్ల పాలు కాకుండా ఎవరైనా కూడా, నాట్ ఓన్లీ రాజకీయ నాయకుడు, ఎవరైనా ప్రతి వ్యక్తి కూడా. మరిన్ని అప్డేట్స్ చూస్తూనే ఉండండి రస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్.